మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్ ని విడుదల చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల మెడకు గుదిబండగా మారనున్న జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహా ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భువనగిరి మధు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు ఎం మహేష్, షబ్బీర్, లిఖిత, ప్రసాద్, వరద సారథి తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. 2 సంవత్సరాల అవుతున్నటువంటి సందర్భంలో స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు, రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, కనీస వసతులు కల్పించట్లేదు. ఆఖరికి ఈ యొక్క సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణలో విద్యార్థుల గొంతులు బట్టి నొక్కేటువంటి పరిపాలన తీసుకొచ్చిండు. విద్యార్థులు స్కాలర్షిప్ అడిగే పరిస్థితి లేదు. ఈ రోజు విద్యార్థులు తమ హక్కుల కోసం మాట్లాడే స్థితి లేదు. ఎక్కడికక్కడికి విద్యార్థులందరినీ కూడా ఈ రోజు చాలా ఇబ్బంది గురి చేస్తుండు. అందుకోసమే పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో విద్యార్థుల మహాప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం పెండింగ్ లో ఉన్నటువంటి 10,500 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పాలిటెక్నిక్ విద్యార్థుల గుదిబండగా మారినటువంటి జీవో నెంబర్ 97 రద్దు చేయాలని, పాలిటెక్నిక్ సెట్ సంబంధించిన ఎస్బీ సెట్ ను కొనసాగించాలనేటువంటి డిమాండ్లతోటి ఈ యొక్క ఆందోళన కొనసాగుతున్నది. ఈ ఆందోళనకు ప్రభుత్వం దిగొచ్చి జీవో నెంబర్ 97 రద్దు చేసి విద్యార్థుల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా ఎక్కడ కూడా తిరగనేయకుండా అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు భువనగిరి మధు, పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈ డిమాండ్ తోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో మదర్ తెరిసా సెంటర్ నుంచి వివేకానంద సెంటర్ మీదుగా ఆర్టీఓ కార్యాలయం వరకు విద్యార్థి మహాప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను 10,500 కోట్లు విడుదల చేయాలి, పాలిటెక్నిక్ విద్యార్థులకు గుదిబండగా ఉన్నటువంటి 97 జీవోను రద్దు చేయాలన్నటువంటి ప్రధాన డిమాండ్లతోటి ఈ ప్రదర్శన కొనసాగింది.